ఇది ఒక ప్రభుత్వ పాఠశాల విజయగాథ. పాఠశాల ప్రారంభమైన 40 సంవత్సరాల తర్వాత కూడా అరకొర వసతులతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. కానీ ఒక 5 సంవత్సరాల కాలంలోనే సకల సౌకర్యాలకు నిలయంగా మారింది. ఇది సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్వంత మండల కేంద్రం మర్కూక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఉపాధ్యాయుల సమిష్టి కృషి, దాతల సహకారం, ప్రభుత్వ తోడ్పాటు ఇవే మర్కూక్ పాఠశాలను మోడల్ స్కూల్గా, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సకల హంగులతో, సకల సౌకర్యాలతో, ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకులను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇట్టే ఆకట్టుకుంటూ సమర్థవంతంగా విద్యా వితరణ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. హైదరాబాద్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి నుండి 7 కిలోమీటర్ల దూరంలో 410 మంది విద్యార్థులతో ఆంగ్ల మరియు తెలుగు మాధ్యమాలతో పాఠశాల నిర్వహించబడుతుంది. 1966లో ప్రారంభించబడిన ఈ పాఠశాల 2010 వరకు కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. సరిపడా తరగతి గదులు లేవు. 2 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఫర్నిచర్ ఉంది. కాంపౌండ్ వాల్ లేదు. డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ లేవు. 2009లో ఈ పాఠశాలకు బదిలీపై రావడం జరిగింది. నేను ఈ పాఠశాలకు చేరుకున్నప్పుడు 2 పాత భవనాల్లో పాఠశాల నిర్వహింపబడేది. 2 తరగతులకు మాత్రమే సరిపడేటువంటి ఫర్నిచర్ ఉండేది. తాగడానికి మంచినీరు కానీ, టాయిలెట్స్ కానీ, సరిపడా ఫర్నిచర్ కానీ, సరిపడా క్లాస్ రూమ్స్ కానీ, ఆఖరికి కాంపౌండ్ వాల్ కూడా ఈ పాఠశాలకు లేదు. ఇలాంటి స్థితిలో ఉన్న పాఠశాలకు 2009లో బదిలీపై నూతన ఉపాధ్యాయులు రావడంతో పాఠశాలకు మంచి రోజులు ప్రారంభమైనాయి. 2010లో అప్పటి ప్రధానోపాధ్యాయులు శ్రీ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరూ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల సంక్షేమం కోసం పాఠశాల సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు పెంపుదలకు ఏదైనా చేయాలనే దృఢ సంకల్పానికి రావడం జరిగింది. వీరి అభిలాషకు ప్రభుత్వం RMSA ద్వారా ఒక మోడల్ స్కూల్ బిల్డింగ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇది వీరిలో స్ఫూర్తి నింపింది. అదే క్రమంలో పాఠశాలలో పనిచేయుచున్న ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ శ్రీ అమర్నాథ్ రావు గారు లయన్స్ క్లబ్ సభ్యుడవడం, తన పరిచయాలతో లయన్స్ క్లబ్లోని దాతల సహకారంతో చాలా పేదరికంలో ఉన్న విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్బుక్స్, పెన్స్ వంటి వాటిని సమకూర్చుకోవడమే కాకుండా క్లబ్ వారి సహకారంతో మంచినీటి సౌకర్యాన్ని కల్పించుకోవడం జరిగింది. ఈ క్రమంలో విద్యార్థుల్లో ఉన్న క్రమశిక్షణ, ఉపాధ్యాయుల సమిష్టి కృషి, కమిట్మెంట్ చూసి ప్రభావితుడైన పారిశ్రామికవేత్త, లయన్స్ క్లబ్ సభ్యుడు, అమర్నాథ్ గారి మిత్రుడు లయన్ GR సూర్యరాజ్ గారు 2012 నుండి పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగింది. లయన్ అమర్నాథ్ గారు ఈ స్కూల్కు తీసుకొచ్చిన తర్వాత, చూసిన తర్వాత నాకు ఇన్స్పైర్ అయ్యి నాకు స్కూల్కు ఎన్నో చేయాలని కలిగింది. దాని ప్రకారంగానే నేను ఈ స్కూల్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకొని, అదేవిధంగా నేను ఆ పిల్లలకి ప్రతి ఒక్కరికి నేను బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, బెంచ్లు కానీ, వారికి RO వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధమైన కూడా ఇబ్బంది లేకుండా పిల్లలని దత్తతగా తీసుకొని నేను వారికి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంవత్సరం నుండి విద్యార్థులకు కావలసిన యూనిఫామ్స్, నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, కంపాస్ బాక్సెస్, ID కార్డ్స్, షూస్ అండ్ సాక్స్ వంటివి సమకూర్చడమే కాకుండా 100 బెంచెస్ విత్ డెస్క్ పాఠశాలకు డొనేట్ చేయడం జరిగింది. సూర్యరాజ్ సార్ గారు మా పాఠశాలకు 4-5 సంవత్సరాల నుండి తన సొంత పాఠశాలలాగా భావిస్తూ ఈ స్కూల్ను దత్తత తీసుకొని ఆయన రుణాన్ని మేం కాదు మా పిల్లలు కూడా తీసుకోలేని పరిస్థితి వల్ల రాసుకోవడానికి నోట్బుక్స్, చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్, కూర్చోవడానికి బెంచెస్ ఎన్నో ఇచ్చారు. సూర్యరాజ్ సార్ మాకు పరిచయం కావడం అమర్నాథ్ సార్ వల్ల. అమర్నాథ్ సార్కి మరియు సూర్యరాజ్ సార్కి చాలా ధన్యవాదాలు. ఒక్కసారిగా పాఠశాలకు కార్పొరేట్ లుక్ రావడం జరిగింది. ఈ క్రమంలో 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జూలై 2014లో దాత సూర్యరాజ్ గారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు అందజేసే యూనిఫామ్స్, నోట్బుక్స్, షూస్, సాక్స్ని అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని ఆహ్వానించడం జరిగింది. అప్పుడే వారికి పాఠశాలకు కాంపౌండ్ వాల్ యొక్క ఆవశ్యకతను విన్నవించడం జరిగింది. సూర్యరాజు గారి దాతృత్వం, ఉపాధ్యాయుల యొక్క సమిష్టి కృషికి ప్రభావితులై వెంటనే కాంపౌండ్ వాల్ని శాంక్షన్ చేస్తూ యుద్ధ ప్రాతిపదికగా నిర్మించాలని అధికారులను మంత్రి గారు ఆదేశించారు. దీంతో
పాఠశాల చరిత్ర నూతన శకానికి నాంది పలకడం జరిగింది. వెంటనే దాత సూర్యరాజ్ గారు పాఠశాలలో టాయిలెట్స్ యొక్క ఆవశ్యకతను గుర్తించి 20 లక్షల వ్యయంతో అత్యాధునికంగా టాయిలెట్ కాంప్లెక్స్ని, బాలబాలికలకు సపరేట్ టాయిలెట్స్ని నిర్మించడం జరిగింది. అందుకని నేను అన్నీ నిర్ణయించుకొని నాకు కావాల్సినంత డబ్బు దీనికి ఎంత కావాలో అంత నేను వెచ్చించడం జరిగింది. ఈ పిల్లలను ఒక కాన్వెంట్ స్కూల్ పిల్లలాగా చూడాలనే ఉద్దేశం కలిగింది. అదే ప్రకారంగా వీళ్ళని ఏది కూడా లోటు లేకుండా వీరికి అన్ని విధాలుగా యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ గత 5 సంవత్సరాల నుంచి ఇది ఇవ్వడం జరుగుతుంది, ఇస్తూ వస్తున్నాను వీళ్ళకి. కాబట్టి వీరికి చేయటం వలన నాకు ఎంతో బాగా తృప్తినిచ్చింది. నేను ఒక లయన్స్ క్లబ్ సభ్యునిగా ఉండడంతో తోటి లయన్ మిత్రులను, బాబురావు గారు గారిని, సూర్యరాజ్ గారిని, మరికొంత మిత్రులను విద్యార్థులకు కొన్ని యూనిఫామ్స్, నోట్బుక్స్, పెన్స్ ఇవ్వవలసిందిగా వారి సహకారాన్ని కోరడం జరిగింది. వారు నాపై ఉన్న విశ్వాసంతో వారు అందించడం జరిగింది. ఆనాడు వారికి బహుకరించడానికి ఇచ్చేసినటువంటి జిఆర్ సూర్యరాజ్ గారు ఇక్కడ విద్యార్థుల పేదరికాన్ని, ఉపాధ్యాయుల యొక్క కమిట్మెంట్ను, ఒక తపనను చూసి ఈ పాఠశాలలకు నేను ఎంతో కొంత చేయాలని చెప్పేసి తను ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వారితో సమ్మతి తెలియజేసుకొని వారితో ఆలోచనలను పంచుకొని ఈ పాఠశాలను అభివృద్ధి పదంలో అన్ని సౌకర్యాలకు హంగులుగా మార్చేందుకు కృషి చేయాలనే దృఢ నిశ్చయంతో మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా చేయి కలిపి ముందుకు పోవడం జరిగింది. పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో నిర్మించబడిన టాయిలెట్స్ నిర్మాణం 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా నేటికి అదే విధంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. టాయిలెట్స్ బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది, కానీ ఈ టాయిలెట్స్తో మాకు గర్ల్స్కి అందరికీ ఆ ఇబ్బంది లేకుండా పోయింది. 2016లో పాఠశాల స్వర్ణోత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ శ్రీ రొనాల్డ్ రాస్ గారు పాఠశాల నిర్వహణకు సూర్యరాజ్ గారి దాతృత్వానికి ప్రభావితులై పాఠశాలకు ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ రూమ్లని శాంక్షన్ చేయడం జరిగింది. కాంపౌండ్ వాల్ సమకూరడంతో పాఠశాలలో అందమైన గార్డెన్ని పెంపొందించుకోవడం జరిగింది. సుమారు 300 మొక్కలు నాటడం జరిగింది. ఇందులో నీడనిచ్చే చెట్లు, పూల మొక్కలు, కాయగూర మొక్కలు పెంచడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి హరితహారం ప్రోగ్రాంలో భాగంగా మా పాఠశాలలో కూడా ఉపాధ్యాయులము, విద్యార్థులం అందరం కలిసి చెట్లను నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని చెట్లను మా పాఠశాల తోటలో నాటించడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గత 6 సంవత్సరాల్లో సాధించుకున్నవి. ప్రభుత్వ సహకారంతో మోడల్ స్కూల్ బిల్డింగ్, కాంపౌండ్ వాల్, అడిషనల్ క్లాస్ రూమ్స్ నిర్మించుకోవడం జరిగింది. దాత లయన్ జిఆర్ సూర్యరాజ్ గారి సహకారంతో 20 లక్షల వ్యయంతో మోడర్న్ టాయిలెట్ కాంప్లెక్స్ని నిర్మించుకోవడం జరిగింది. ఒకేసారి 64 మంది విద్యార్థులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. 100 బెంచెస్ విత్ డెస్క్స్. ప్రతి సంవత్సరం 5000 నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్. ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన గార్డెన్ని పెంపొందించుకోవడం. 1054 స్కూల్ యూనిఫామ్స్, 600 స్పోర్ట్స్ యూనిఫామ్స్, 650 లంచ్ ప్లేట్స్, 925 జతల షూస్ అండ్ సాక్స్, 732 ఐడెంటిటీ కార్డ్స్, 75 బ్లాంకెట్స్. ప్రతి సంవత్సరం టాప్ 10 ఎస్ఎస్సి విద్యార్థులకు 2500 రూపీస్ స్కాలర్షిప్ స్టేజ్ నిర్మించుకోవడం జరిగింది. మా పాఠశాలలో ఎస్ఎస్సిలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి గాను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థులను గ్రూపులుగా విభజించి ప్రతి ఉపాధ్యాయుడికి ఒక్కొక్క గ్రూపు బాధ్యతను అప్పగించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్కు ఆకర్షితులవుతున్న ఈ రోజుల్లో మర్కూక్ పాఠశాలకు మాత్రం ప్రైవేట్ నుండి విచ్చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట ప్రోగ్రాంలో భాగంగా 56 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుండి మా పాఠశాలలో అడ్మిషన్ కావడం జరిగింది. పాఠశాలలోని విద్యార్థులను 4 హౌసెస్గా విభజించి ఒక గ్రూప్కి 4 టీచర్స్ మెంటర్స్గా ఉంటూ గ్రౌండ్ క్లీనింగ్, ప్రేయర్, టాయిలెట్ మెయింటెనెన్స్, గార్డెన్ మెయింటెనెన్స్, లైబ్రరీ, మిడ్ డే మీల్, డ్రింకింగ్ వాటర్ వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఆల్టర్నేటివ్ ఇయర్ పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రొఫెషనల్ డ్యాన్స్ మాస్టర్ గారి శిక్షణతో కోయా, లంబాడి, పంజాబీ, గోండు, బోనాలు, బతుకమ్మ వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎస్ఎస్సిలో కూడా ఉత్తమ ఫలితాలను సాధించడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో 100% ఫలితాలు సాధించారు. ఆటలలో కూడా అద్వితీయమైన ప్రతిభను కనబరచడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కబడ్డీ, వాలీబాల్ ఈవెంట్స్లో పాల్గొని విజయం సాధించడం జరిగింది. మర్కూక్ పాఠశాల విద్యార్థులు చదువుల్లో మాత్రమే కాక ఆటపాటల్లో కూడా ముందుంటారు.
గత 7-8 సంవత్సరాల చరిత్ర చూసినట్లయితే వాళ్ళు ఆటల్లో సాధించిన విజయాలు చాలా హర్షణీయమని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత వెలికి తీయడానికి ప్రతి శనివారం సృజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జిల్లా, రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్లలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి డ్యాన్స్ పోటీలలో మా పాఠశాలకు ప్రథమ బహుమతి వచ్చింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి వెంకటేశ్వర్ గౌడ్ గారి సారథ్యంలో ఉపాధ్యాయుల ఐకమత్యం, సమిష్టి కృషి, లయన్ జిఆర్ సూర్యరాజ్ గారి దాతృత్వంతో 6 సంవత్సరాల్లో పాఠశాల అద్వితీయమైన సంపూర్ణ అభివృద్ధిని సాధించడం, సకల సౌకర్యాలను సమకూర్చుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వసతులను చూసిన తర్వాత ముఖ్యంగా ఇది మరి చేసినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సూర్యరాజ్ సార్ గారు మరి పాఠశాలను దత్తత తీసుకొని వివిధ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని తెలిసి ఎంతో సంతోషించడం జరిగినది. ముఖ్యంగా మరి నేను వచ్చిన కొత్తలో పాఠశాలలో నిర్మిస్తున్నటువంటి హ్యాండ్ వాష్ అయితేనేమి, తర్వాత యూరినల్స్ కూడా ఇక్కడ నిర్మించడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా పాఠశాలలో అనేక రకములైనటువంటి అంటే యూనిఫామ్స్, బుక్స్, తర్వాత డ్యూయల్ డెస్క్స్ కూడా అప్పటికే ఇక్కడికి ఇవ్వడం జరిగినది. మరి ఇవన్నీ కూడా మరి సొంతంగా మరి సార్ దత్తత తీసుకొని పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందించాలనేటువంటి ఉద్దేశంతో అనేక లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ పాఠశాలను పూర్తి స్థాయిలో మరి ఒక కార్పొరేట్ స్థాయిలో దీన్ని నిర్వహించడం అనేది ఇక్కడ జరుగుతుంది. లయన్ సూర్యరాజ్ సార్ గారు అందింపబడినటువంటి ప్లేట్లలో మధ్యాహ్న భోజనం విద్యార్థులందరూ పాఠశాలను చేస్తూ ఉంటారు. గ్రంథపఠనంతో పిల్లల్లో ఉన్నటువంటి ఆసక్తిని కథలు, నాటికలు, పద్యాలు, వివిధ రచయితల యొక్క పుస్తకాలు చదవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మాకు స్ఫూర్తి ప్రదాత మరి మా పాఠశాలలో ఉన్నటువంటి అమర్నాథ్ ఉపాధ్యాయులు మరి వాళ్ళ మంచి ఒక లయన్స్ క్లబ్ అనే సొసైటీ ఆర్గనైజేషన్ ద్వారా మరి ఒక పరిచయం ద్వారా మరి సూర్యరాజ్ గారు ఇక్కడ ఈ స్కూలు మొత్తం అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకొని మరి సకల సౌకర్యాలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ స్కూల్ పిల్లలకు అన్ని రకాలుగా ఎటువంటి ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా మరి కార్పొరేట్ స్థాయిలో మరి ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. మరి అమర్నాథ్ గారి ఆకాంక్ష కావచ్చు, మరి సూర్యరాజు గారి ఆకాంక్షనే కావచ్చు, మరి ఆ పిల్లలు ఉన్న స్థాయి శిఖరాలను అభివృద్ధించి మరి మంచి పేరు సంపాదిస్తారని ఆశిస్తున్నాం. పాఠశాల ఆవరణలోకి ప్రవేశించగానే ఆకట్టుకునే పచ్చని చెట్లు, పరిశుభ్రమైన ఆవరణ, క్రమశిక్షణ గల విద్యార్థులు, కార్పొరేట్ టాయిలెట్స్, ఉపాధ్యాయుల ఆదరణ సందర్శకులను, తల్లిదండ్రులను ఇట్టే ఆకట్టుకుంటుంది. గత 2 సంవత్సరాలుగా ఎంతోమంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అధికారులు మరియు అనధికారులు పాఠశాలను సందర్శించి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మర్కూక్ పాఠశాల ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి మరియు దాత సూర్యరాజ్ గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు.